ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 407/2 సీలింగ్ భూమిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ స్థలం ప్రభుత్వానిదా, ప్రైవేటు వ్యక్తులదా అంటూ ఎన్ఎస్టీవీ ప్రచురించిన వార్తకు స్పందించి రామడుగు ఎంఆర్ఓ బి రాజేశ్వరి స్పందించి వెంటనే ఇటీ స్థలంపై సర్వే చేపట్టి సంబంధిత స్థలంలో ఇది సీలింగ్ భూమి అని, ఈ స్థలంపై క్రయ విక్రయాలు, నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికా బోర్డుని నేడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విషయంపై గ్రామస్తులు స్పందిస్తూ ఎన్ఎస్టీవీ చొరవ వల్లనే ఈరోజు ఈ స్థలంలో రెవెన్యూ సిబ్బంది ఈ హెచ్చరికా బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది అంటూ ఎన్ఎస్టీవీ బృందానికి మరియు రామడుగు ఎంఆర్ఓ బి రాజేశ్వరిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఎన్ఎస్టీవీ వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ 407/2 సర్వే నంబర్లో ఇప్పుడే మా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బంది వచ్చి బోర్డు ఏర్పాటు చేయడం జరిగినది. తహసీల్దార్ గారికి మరియు రెవెన్యూ సిబ్బందికి, ఎన్ఎస్టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వారి సౌజన్యంతో ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే దీనిపైన ఏదైనా డాక్యుమెంట్లు ఉన్నాయో వారిపైన కూడా చర్యలు తీసుకున్న డాక్యుమెంట్లు కూడా రద్దు చేసి భూమిని ప్రభుత్వ పరం చేసుకొని పూర్తిగా దీనికి బౌండరీ ఏర్పాటు చేసి దీన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. తహసీల్దార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు బండారు మధుకర్, దేశరాజపల్లి. 407 సర్వే నెంబర్లో భూమిలో అక్రమంగా పాల్పడకుండా బోర్డును ఏర్పాటు చేసినటువంటి రామడు ఎంఆర్ఓ గారికి, ఆ బోర్డు ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ఎన్ఎస్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇట్టి డాక్యుమెంట్లు అన్ని రద్దు చేసి గ్రామ అవసరాలకు ఉపయోగించేలా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కృషి చేయాలని దేశరాజపల్లి గ్రామ పక్షాన కోరుతున్నాము. ఎన్ఎస్టీవీ గారికి కృతజ్ఞతలు, ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు, ఆర్డీఓ కానీ కలెక్టర్ గారిని దీన్ని చొరవ తీసుకొని ఇంకా దీన్ని బలోపేతం చేసి దీన్ని కంపౌండ్ కానీ దీన్ని దీనికి ప్రజలకు ఉపయోగపడతాడు చేయాలి. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఏ తాతల నుండి గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నది. దాన్ని రాజకీయ నాయకులు దాన్ని సాగు చేసి ప్లాట్ చేసి అమ్ముకుందామని ప్రయత్నంలో చేస్తున్నారు. అది గవర్నమెంట్ కాపాడి మన ప్రజలకు ఉపయోగపడే పని చేయడానికి మనకు ఉపయోగించుకోవాలి. దీనికి ఎంఆర్ఓ గారి దాన్ని చేసిండ్రు కాబట్టి దానికి వాళ్ళ కృతజ్ఞతలు. ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ దీనికి తీసుకొని చొరవ తీసుకొని దీన్ని కాపాడి దీన్ని కంపౌండ్ చేసి దీన్ని కాపాడని మనం చేస్తున్నాం. నేను మాజీ వార్డు మెంబర్ను ఉప్పునారాయణ, దేశరాజపల్లి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాల విద్యార్థులకు జూబ్లీహిల్స్ మరియు వరంగల్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 80 బంకర్ బెడ్స్ ను పంపిణీ చేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కె నాగరాజు మరియు టెస్కాప్ చైర్మన్ మార్ని రవీందర్ రావు. తొలుత విద్యార్థులు పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్యే నాగరాజుకి ఘన స్వాగతం పలికారు. అనంతరం సరస్వతీ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కేజీబీవీ పాఠశాలలో మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను శాల్వాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ వాసంతి, కేజీబీపీ ప్రిన్సిపల్ సునీత, రోటరీ క్లబ్ వరంగల్ అధ్యక్షుడు బాలకోటిరెడ్డి, రాజగోపాలరావు, గంటా వేణుగోపాల్, విజయలక్ష్మి, రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, జీఈసీఓ సునీత, ఎంఈఓ పులి ఆనందం, టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, ఎల్లంద మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి, మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు కత్తి సుధీర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు జగన్నపురెడ్డి, ఋగ్వేద్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఇటు చూడండి రాజు. అరుణ గారు మీరు కూడా మరి వీరి అబ్బాయి స్కూల్ సంబంధించినటువంటి మ్యాట్రసెస్ అండ్ పిల్లోస్ చూడండి. అసిస్టెంట్ గవర్నర్, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్. సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 2001లో మరోసారి రాయచోటి జెడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడే సుబ్రహ్మణ్యం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలంటే ముందుగా మారాల్సింది పెద్దవాళ్లే. హెయిర్ స్టైల్స్, బట్టలు ధరించి పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ఉపాధ్యాయులు మార్చాలంటే ఎలా ఆలోచించుకోవాలి? నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా 3 అంశాలు చెప్తుంటాను. బాగా చదవాలి, బాగా తినాలి, బాగా ఆడుకోవాలని. సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే క్రమశిక్షణ ఉండాలి. దానికి కావాల్సింది దురలవాట్లకు దూరంగా ఉండటమే. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాల్సిన బాధ్యత మీదే అన్నారు. చదువుకుంటూ సంతోషంగా గడపాల్సిన దశలో అత్యంత దురదృష్టకరంగా ఈరోజు మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన వీధిలో, మన గ్రామంలో చాలా మంది చెడు అలవాట్లకు బానిసై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఏం అలవాటు చేస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఏం చూపిస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు. అన్నిటికీ మించి పెద్దవాళ్ళు చెప్పిన పని పిల్లలు చేయరు, పెద్దవాళ్ళు చేసిన పనే పిల్లలు చేస్తారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం మోడల్ స్కూల్ ప్రాంగణం నందు ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పెనగలూరు మండలంలోని అన్ని హై స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికను అలంకరించిన మండల అధికారులకి, ఇతర అధికారులకి మరియు పాత్రికా మిత్రులకి, అలాగే స్టూడెంట్స్కి నా యొక్క నమస్కారాలు. ఈ ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక దినోత్సవము మనమందరం జరుపుకుంటున్నాం. దీని అర్థం ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు వినియోగాన్ని అరికట్టడంలో మనమందరం పాలు పంచుకున్నందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఈ మాదక ద్రవ్యాలు యాక్చువల్గా పాశ్చాత్య దేశాలు అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ కల్చర్ ఉండేది. అది క్రమేపీనా మన దేశానికి రావడం, ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ప్రస్తుత సమాజంలో యూత్ ఎక్కువగా అంటే యంగ్ జనరేషన్ అంతా కూడా దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేయడం, దానివల్ల ఆరోగ్యాలు, వ్యక్తిగత ఆర్థికంగా అన్ని క్షీణించడం, దానివల్ల రకరకాల నేరాలు జరగడం. ఇందాక ఒక పాప చెప్పినప్పుడు విన్నాం. ఇది వినియోగించడం వల్ల
వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యము, వ్యక్తిగత సమస్యే కాకుండా ఇతరులకు కూడా సమస్యను సృష్టించేదానికి చాలా దారులు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ ఆర్థికంగా వేరే వాళ్ళ దొంగతనాలు జరగడము, లేదంటే వేరే క్రిమినల్ చర్యలు, ఇంకా అంటే గొడవలు ఇవన్నీ జరగడం కూడా దీనివల్ల ఎక్కువ ఉంది. అలాగే ఈ డ్రగ్స్ అనేది ఏదో కాదు, సిగరెట్ కాంచి మొదలవుతే కొకైను, వీటి వరకు అంటే గంజాయి, తర్వాత హెరాయిన్, ఇవన్నీ కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచో రావు. ఇవి అన్నీ కూడా సిగరెట్తో మొదలైనప్పటి నుంచి పిల్లలు సిగరెట్ ఏం కాదులే అని పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది మన మండలంలో ఇంతవరకు అయితే కేసు అయితే రిజిస్టర్ కాలేదు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి ఎంపీడీఓ కార్యాలయంలో గిరిజన రైతులకు 90% సబ్సిడీలో వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ లోతా లక్ష్మణరావు మాట్లాడుతూ, గిరిజన రైతులు అందరూ 90% సబ్సిడీపై పంపిన చేయు సీడ్స్ అందరూ తీసుకుని ఈ సీడ్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి మాట్లాడుతూ, తప్పకుండా పంట నమోదులో అందరూ ఈకేవైసీ వేయాలని రైతులకి తెలియజేశారు. టీడీపీ మండల అధ్యక్షులు గొలపూడి పెద్దిరాజు మాట్లాడుతూ, రెండవ పంట వేసుకోవడానికి అనువుగా పశువులని ఇంటి వద్దనే కట్టుకోవాలని, పొలాల్లో వదలవద్దని అన్నారు. సొసైటీ మాజీ చైర్మన్ గనజాల తాతారావు మాట్లాడుతూ, రైతులందరూ కొత్త పద్ధతిలో వరి నాట్లు వేయాలని, దాని ద్వారా తక్కువ విత్తనం సరిపోతుందని, దానివల్ల సాగు ఖర్చు తగ్గుతుందని తెలియజేశారు. మనకి ఏ పంట పండిస్తే మనకి చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అగ్రికల్చర్ సిబ్బంది సూచనల మేరకు మన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తే మనం మంచి దిగుబడి సాధించడమే కాకుండా మన కుటుంబాలు అలాగే మన దేశం కూడా పురోగతి చెందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రోజున మనకి వరి విత్తనాలు 90% సబ్సిడీతో పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ పంపిణీ చేసిన సందర్భంలో వాళ్ళు కూడా ఎన్నో పరీక్షలు చేసి వాటిని సక్రమంగా మొలక విధానం కూడా పరీక్షించి మనకి పంపిణీ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొన్ని కంప్లైంట్స్ జరిగాయి, ఏంటంటే మాకు ఇచ్చిన విత్తనాలు మొలకెత్తలేదు అని చెప్పేసి. దాని ద్వారా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా చక్కని అన్నీ కూడా 100% పరీక్షలు చేసి దాంట్లో రిజల్ట్స్ వచ్చినవే మనకి రైతాంగానికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి పంపిణీ చేసిన విత్తనాలు మనం సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం విత్తనాలు తీసుకెళ్ళడం ఒక్కటే ఇక్కడ పంపిణీ బాధ్యత ఒకటే ఇన్ని టన్నులు మనం పంపిణీ చేసామని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. కానీ అవి మనం ఎంత మేరకు మనం వినియోగించుకున్నామన్నది మన రైతాంగం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 100% కూడా మీరు పట్టుకెళ్ళిన విత్తనాలని సక్రమంగా వినియోగించి దాంట్లో రిజల్ట్ పొందాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనకు కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే మనకి దగ్గరే పూడ్చడం లేకపోతే దూరం పూడ్చడం. దీని దగ్గర ఏంటంటే ఇందాక ఏమన్నా కూడా చెప్పారు, అంటే దగ్గరగా పూడ్చడం వల్ల సైంటిఫిక్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అంటే రోగాల బారిన పడడం, ఆ పంట మంచి రిజల్ట్ రాకపోవడం, దిగుబడి రాకపోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించారో లేదో, మాకేంటంటే చెరుకుంపాలెంలోని మొత్తం చెరుకుంపాలెం దాటగానే ఇంచుమించే ఒక 60-70 ఎకరాలు మీకు కనిపిస్తుంది. ఈ కనిపించింది ఊడిపి అంతా కూడా మనకి మన లోకల్లో కాకుండా బీహార్లతో వాళ్ళు ఊడిపించడం మొదలెట్టారు ఈ మధ్య 5-6 సంవత్సరాల నుంచి. అంటే దానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ మ్యాన్ పవర్ దొరకకపోవడం వగేరా వాటి వల్ల అక్కడ ఊడిపించడం జరిగింది. ఆ ఊడిపించిన సందర్భంలోని వాళ్ళు చూస్తే దూరపు ఊడిపోయి ఉడుస్తున్నారు, దగ్గరగా ఉడచడం లేదు, దూరంగానే ఉడుతున్నారు. మనం ఏంటంటే ఫస్ట్లో ఏమనుకున్నాం అంటే ఏంటి ఆడేమో విహారాలు ఉడుతున్నారు, దూరంగా తీసేసిపోతున్నారు, మనకేమో ఎక్కువ పంట రావాలంటే దగ్గర పూడ్చేయాలి కదా అని చెప్పేసి మనకేంటంటే పూర్వం నుంచి మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం దగ్గర ఊడిపోయితే ఎక్కువ చెట్లు ఎక్కువ మనం విత్తు పెడితే ఎక్కువ రిజల్ట్ వస్తుందని చెప్పేసి భావించాం మనం. కన్పూర్ గ్రామంలో గురువారం ఉద్యాన శాఖ మరియు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆయిల్ ఫామ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులకు ఆయిల్ పామ్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ అయిన కరణం రమణ, జాజుల సతీబాబు, సంఘాన రామకృష్ణ ప్రసంగిస్తూ ఆయిల్ ఫామ్ వల్ల గ్రామంలో చాలా మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, ఈ పంట వేసిన రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు ముందుకు వస్తారని తెలియజేశారు. మీ అందరికీ ఎవరైనా సరే ఫామ్ ఆయిల్ సర్వే చేస్తారు. లేదనుకుంటే మా స్టాఫ్ ఉన్నారు కదా, మేము దానికి ఎందుకంటే కంపెనీ అనేది మాకు ప్రధానంగా రైతు ముఖ్యం. దాని ద్వారా వెయిట్ చేస్తామంటే ముందు సపోర్ట్ చేస్తాం. వాళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఎస్టిమేట్ చేస్తారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత ఎస్టిమేట్ పీరియడ్ ఉంటారు, గేజ్ గారు ఉంటారు. సో వారికి మీరు ఆయన ఏముంటే త్వరగా అవుతుందని చెప్పేసి నేను అనేది అంటే నాకు సబ్సిడీ మీరు ఎందుకు కట్టాలని చెప్పి ఒక బిల్లు పట్టుబడి అది తీసుకుంటాం. ముందు మీరు తీసుకున్న తర్వాత ఎస్టిమేషన్ అయిపోయి ఓకే అనుకుంటుంది. ఎస్టిమేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోకండి మీరు ఒకసారి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం. ఈ రోజు పామాయిల్కి సంబంధించి అధికారులు మన కడుపూరు గ్రామంలో మన రైతు భరోసాలో మీటింగ్ పెట్టడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతు భరోసా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఘనంగా పాలాభిషేకం, టపాసులు, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, సుజితన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఎకరానికి 6,000 చొప్పున 9 రోజులలో దాదాపు 9,000 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, రైతుల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఎలాంటి డౌట్ లేదు. ఒక రైతులకు ఒక రైతు భరోసానే కాకుండా 2 లక్షల వరకు రుణమాఫీ, ఇప్పుడు నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి రైతన్నలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
మేము కూడా రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ విజయవంతంగా నిర్వహించారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని తెలియజేశారు. రన్ను ఉత్సాహంగా పూర్తి చేసిన యువతకు ఎస్ఐ సంజీవ్ తన చేతుల మీదుగా మెడల్స్ ప్రదానం చేసి సత్కరించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరలో ఫిజికల్ హ్యాండిక్యాప్ సాయుధ బలగాల కోటల అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం 26 జూన్ 2025న విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ స్వయంగా పర్యవేక్షించారు. ధృవపత్రాల పరిశీలన పారదర్శకంగా అన్ని నిబంధనలతో కూడిన విధంగా జరిగిందని ఆయన తెలిపారు. చాలా డెవలప్మెంట్ సార్, మీరు కూడా చూస్తున్నారు, మంచిగా అనిపిస్తారు. ఎప్పుడు పిల్లలతో ఉంటారు సార్, మెస్లో కూడా సార్ పిల్లలతో తింటారు, ఏ కూడా ఉంటారు. వచ్చిన తర్వాత చాలా మార్పులు చేయడం జరిగింది. Thank you very much for revealing it. Appreciate it. Precious. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారులు దగ్గరగా ఉండి పంట కాలువలు సైతం మురికి కాలువగా మార్చుతున్న వైనం. ఎంఆర్ఓ మరియు ఎంపీటీఓ ఆఫీస్ ముందర నుండి వెళ్తున్నా చూసి చూడనట్టు వెళ్తున్నారు. మురికి వ్యర్థాల వల్ల పంటలు సైతం కాలుష్యం బారిన పడుతున్నా పట్టించుకోరు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు 2 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పత్తి జెండా ఊపి ప్రారంభించగా కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమై ప్రతిమా మల్టీప్లెక్స్ జంక్షన్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది. కాలేజీలు పునః ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లపై ప్రమాదకర డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, సిగ్నల్ జంపింగ్ ఘటనలపై ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ హెచ్చరించారు. లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి, ఫుట్ బోర్డింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ మానండి, మీ తల్లిదండ్రులు ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నారు అని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ముత్తు యాదవ్, గొడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. అంటే మేము రెగ్యులర్గా చేసే డ్యూటీలో మేము అబ్జర్వ్ చేసేది అంటే చాలా వరకు ఇప్పుడు కాలేజెస్, స్కూల్స్ స్టార్ట్ అయినాయి. స్టూడెంట్స్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ ఏజ్ తోటి రోడ్ల మీదకి వచ్చి వెహికల్ స్పీడ్గా నడుపుకుంటా యాక్సిడెంట్లలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ ఏంటంటే ఒకసారి బైక్ పిల్లలకి ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి హెల్మెట్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, వాళ్ళు పోతే ప్రాబ్లం అవుతుంది. తర్వాత పోలీసులు పట్టుకుంటే కేసులు అయితే బండ్లు సీజ్ అవుతాయి. కాబట్టి మైనర్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వరాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ట్రిపుల్ రైడింగ్, మొబైల్ రైడింగ్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సిగ్నల్ పడే ఉంటుంది, ఆ సిగ్నల్ జంప్ చేసి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే వేరే డైరెక్షన్ వచ్చే వెహికల్స్ వీళ్ళు గుద్దుకోవడం కానీ, వీళ్ళను వేరే డైరెక్షన్ నుంచి వచ్చే వెహికల్స్ గుద్దుకోవడం కానీ జరిగే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే డే బై డే ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా పెరిగిపోయి ఆటోమేటిక్గా ఏంటంటే అలా ఫ్యామిలీస్ అనేవి రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. కావున ఒకసారి బండి నడిపేటప్పుడు ఆ స్పీడ్ అనేది లిమిట్లో ఉంటేనే మనకు ఎంతవరకైనా శ్రేయస్కరం. ఎప్పటికైనా ఈ స్పీడ్ అనేది కూడా ఆటోమేటిక్గా మనకి డేంజర్, యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చిందంటే యువత ఈ సోషల్ మీడియా మోజులో పడి రోడ్లపైకి వచ్చేసి బైక్స్, కార్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లు చేసేసి ఆ సోషల్ మీడియా పెట్టేసి ఆ వ్యూస్ గురించి ఎక్కువగా ప్రాణాలకు తెగించి కూడా అట్లాంటి ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఒకసారి ఏదైనా కానీ జరగడానికి జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనీ ఇల్లీగల్